అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనుకోవచ్చు మేడం? ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈటెలని తిట్టిన రోజులు ఉన్నాయి, ఏదైతే దుర్భాషలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. దుర్భాషలు ఎప్పుడు అడిగా? గుడి దగ్గర దుర్భాషలు అడిగా. నువ్వు చెప్పు. ప్రూఫ్స్ ప్రూఫ్స్ అక్కర్లేదు, నేను పక్కనే ఉన్నా, అన్న పక్కనే నేను పక్కనే ఉన్నా, అన్న పక్కనే ఉన్నా. దుర్భాషలు ఆడలేదు. ఈటల రాజేంద్ర దాన్ని దుర్భాష అంటాడా? తర్వాత ఇంకేమనలే. రాజేంద్ర ఇది నీకు తగునా అడిగాడు. దాని తర్వాత ఇంకేమనలే. ఏమన్నాడో చెప్పు. నీ అమ్మ అనలే. క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు నీ అమ్మ నా కొడుకు నా బిడ్డ పెళ్లికే, నేను నా బిడ్డ లగ్గంకే. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే క్యాజువల్ వర్డ్స్ మాట్లాడతారు కదా. నీ అమ్మ నా బిడ్డ పెళ్లికే జైల్లో ఉంచితే కూడా నేను పోరాడిన, డబ్బులు తిన్నా రాజేంద్ర అన్నాడు. దాని తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏం తిట్టినప్పుడు? ఈటల రాజేందర్ అప్పుడు ఆయన మాట మార్చిండా లేదా? ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ నిజంగానే రేవంత్ రెడ్డి డబ్బులు తినంటే అమ్మవారి సాక్షిగా దేవుడి మనకంటూ దైవం ఉంది, ఆ దైవాన్ని నమ్ముకుంటాం, దైవం ముంగలు నిలబడి చెప్పిండు, దైవం మీద పచ్చిబట్టల మీద ప్రమాణం చేస్తాను రా అన్నాడు. రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు రాలేదు? దానికి మనకి క్లియర్గా తెలిసిపోయింది కదా. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను ఆయన తీసుకున్నాడు అన్నా, కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు అన్నాను. అంటే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పోయి ఇప్పుడు దేవుని కాడ నిలబడాలా? ఎవరో తెలియకుండా కాంగ్రెస్ వాళ్ళు అందరు పోయి దేవుని కాడ కోట్లాది మంది నిలబడలేం కదా. అంటే ఆయన అట్లా జొబ్బిండు అనమాట. ఆ మాట తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి రాజేంద్ర నీకు అక్కడ తగిన న్యాయం జరుగుతలేదు, మా పార్టీలోకి రా అని చెప్పి ఆహ్వానించింది. అంటే తిట్టేది మీరే, ఆహ్వానించేది మీరే. తిట్టలేదు, దానికి ఆన్సర్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చేది మీరే. మరి అది కూడా చెప్పిండు కదా. నిజంగా నువ్వు కేసీఆర్ మీద ఫైట్ చేయాలనుకుంటే, నీ ఉద్దేశము, నీ అభిప్రాయము, నీ గోలు అదే అనుకుంటే, నిజంగా ప్రజల పక్షాన నిలబడితే, నేను ఒకవేళ నేనే మీకు ఏమన్నా ఇబ్బంది అయితే నేనే 4 అడుగులు కిందికి దిగుతా, 4 అడుగులు 10 అడుగులు తగ్గుతా, కిందికి దిగుతా అన్నాడు. అంటే ఒక అధ్యక్షుడిగా ఆయన పార్టీ కోసము, ప్రజల కోసము ఆయన 4-10 అడుగులు దిగుతా అన్నప్పుడు దాన్ని మనము తిట్టేది మీరే దాన్ని అన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారి మాటలకు రాష్ట్రంలో దేశ ప్రజలు కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేసారు, హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఎందుకోసం అంటే ఒక అధ్యక్షుడిగా ఆయనకు అవసరం లేదు, అంటే వ్యక్తిగతంగా ఆయనకు అవసరం లేదు, ఒక పార్టీని, ప్రజల్ని, ఒక అధ్యక్షుడిగా ఆయన బాధ్యత పూర్తి స్థాయిలో మాట్లాడాడు. ఫుల్ మెచ్యూర్డ్గా మాట్లాడండి. ఆ మాటలు మాత్రం అందరినీ ఏమైందంటే, ఒకవేళ నా మీద కోపం ఉంటే మా నాయకులు ఉన్నారు, ఇంకా నా పైన ఇంకా ఏఐసిసి ఉంది, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, ఈ విధంగా చెప్పడం లోపల నేను అంటున్నా అట్లాంటి మాటలకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి తిట్టలేదు. దాన్ని నా మీద కోపం ఉంటే మా నాయకులు ఉన్నారు అని చెప్పిండు. ఆ విధంగా ఆహ్వానించిండు. ఆయన ఎగ్జాస్ట్ కాలేకపోతే అక్కడ నువ్వు నిజంగానే ఫైట్ చేయాలంటే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అడుండి నువ్వేం సాధించలేవు. అందులో కూడా ట్విస్ట్ అర్థం చేసుకోవాలి. నువ్వు నిజంగానే కేసీఆర్ మీద ఫైట్ చేయాలనుకుంటే, నిజంగానే నా గోల్ నువ్వు కేసీఆర్ అనుకుంటే, రేవంత్ రెడ్డి ఒకే గోల్ మీద ఉన్నాడు కదా, మరి ఆ గోల్ నువ్వు కూడా అట్లనే అనుకుంటే డెఫినెట్గా కలిసి వచ్చే పార్టీతోని, కలిసి వచ్చే మనుషులతోనే కలిసిపోవాలి కదా. అది అర్థం చేసుకోవాలి మనం. సో నెక్స్ట్ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే, మనం త్వరలో బీఆర్ఎస్లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. వార్తలు మస్తు వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా ప్రెస్ మీట్లో కానీ ఇంకెవరితోనన్నా చిట్ చాట్లో కానీ మాట్లాడుకున్నది విన్నారా మీరు? చూసిండ్రా? లైవ్ ఎవిడెన్స్ ఉందా? ఇదిగో ఒక్కొక్క సందర్భంలో కేసీఆర్ ఆడుతున్న డ్రామాల్లో భాగం కూడా అనుకోవచ్చు. మీడియానే ప్రచారం చేస్తుంది. కేసీఆర్కి టచ్లో ఉన్నటువంటి వాళ్ళు అంటారు, మీడియాకే కేసీఆర్ చెప్తుంది. మళ్ళీ ఈ విధంగా ప్రచారం కూడా వాళ్ళే చేయిస్తారు. ఏదన్నా జరిగి ఉండొచ్చు, అట్లాంటివన్నీ పనికి మాలిన మాటల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్గా ఇచ్చిండ్రు కదా, నా మీద అబద్ధపు ప్రచారాలు మీడియా చేస్తుంది అని. అంటే ప్రియాంక గాంధీ సభ ముందే జాయిన్ అయ్యే అవకాశం. నేను అదే చెప్పిన, మీడియా నేను అడిగిన ఒకటి, నాకు మీడియా చెప్పింది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రెండోది అంటే నేను పార్టీ మారుతున్నా అని వచ్చే మాటలు అబద్ధము అని చెప్పిండు. మరి ఈ రెండు కాకుండా మూడోది నాకు అంతర్గతంగా అయితే నాకు తెలియదు కదా, ఆయన స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పిండు మీడియా తప్పు ప్రచారం చేస్తుంది అని చెప్పిండు. నేను మారను అని చెప్పిండు, మీడియా తప్పు ప్రచారం. అవి రెండు నీకైనా నాకైనా అవి రెండే తెలుస్తాయి కదా. అందరికీ డౌటెడ్ వచ్చిందంటే మేడం, కుమ్మం అనిల్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శిష్యుడు ఆయన సడన్గా ప్రగతి భవన్లో కూడా టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. అంటే సడన్ షాక్ అనుకోవచ్చు అది.
సో దాని తర్వాత సడన్ షాక్ కాదని చెప్పిండ్రు అందరు. అది లోపలిగా ముందస్తుగానే ప్లానింగ్ చేసి సస్పెండ్ చేయలేము మాకు తెలియదు అని చెప్తున్నా కదా, బయటకు వచ్చిన తర్వాతనే తెలిసింది అది. ముందస్తుగానే ఆయన ఎమ్మెల్సీ ఆయన నోరుతోనే చెప్పిండు కదా, నాకు ఎన్నోసార్లు ఆహ్వానం పలికి, మాకు కూడా అప్పుడే తెలిసింది. వాళ్ళిద్దరు దోస్తులని కూడా నాకు మొన్న ఆ రోజు తెలిసింది. ఆ ఎమ్మెల్యే ఈయన ఇద్దరు దోస్తులని, ఇద్దరు దోస్తులని నాకు ముందు కూడా తెలియదు, మాకు కూడా తెలియదేవి. వాళ్ళిద్దరు ఒకరికొకరు బెంగళూరు బ్రదర్స్ అంటారంట వాళ్ళని, నాకు అది కూడా తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే మేము ఒక వేలో వెళ్తాం, ఆ వేలోనే పనిచేస్తాం. ఇంకోటి మీరు ఆయన శిష్యుడు అన్నారు, ఆయన సొంతం తమ్ముడి పాడి కౌశిక్ పోలేదా? రాజకీయం ఎవరిది వాళ్ళది. అంటే ఇవన్నీ కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడుతున్న ఒక గేమ్. ఒక్క నిమిషం నేను చెప్పాను, ఆయన పోయి ఎన్నేళ్ళైంది? 3 years అయ్యింది. మరి మరి అట్లాంటప్పుడు ఆయన పోయేటోడు ఉంటే అప్పుడే పోతుండే కదా. అంత అనుకుంటే అప్పుడు ఇంకా కాంగ్రెస్ చాలా కష్టాల్లో ఉండే, ఇప్పుడు గెలిచే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఈ టైంలో ఎందుకు పోతారు? ఎవరు పడితే వాళ్ళు నోటికి వచ్చినట్లు ఎట్లా అంటే అట్లా మాట్లాడినంత మాత్రాన, మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రాన నేను అనుకోను ఆ విధంగా వెళ్తాడు అని. ఆయన్నే చెప్పారు, 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం పార్టీలో నాకు, నేను స్వచ్ఛందంగా ఒక ఆర్మీ దాంట్లో నుంచి వచ్చి నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నోని, నేను ప్రాణాలే పణంగా పెట్టిన దేశం కోసము, అలాంటిది నాకు డెడికేషన్ ఉంది, నా ఇష్టంతోనే నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా అని ఆయన చెప్పిన తర్వాత ఆయన మాటల్లోనే నేను మీకు వ్యక్తపరుస్తున్నా. ఆయన ఆలోచనలు ఆయన మాటలే నేను చెప్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతర్గతంగా నాకు తెలియదు, మళ్ళీ పోనీ ఆయనతో కూర్చొని మాట్లాడినటువంటి విషయము నాకు కాదు, ఆయన చెప్పింది మీకు నేను చెప్తున్నా. ఒకవేళ నేను పార్టీ మారాలి అనుకుంటే ఆయన ప్రెస్ మీట్ ఇమీడియట్గా పెట్టినప్పుడు నేను ఆలోచించి కుంభమణిలాగా చెప్తుండే, నేను ఆలోచించి నా కార్యకర్తలది నా ఫాలోవర్స్తో చర్చలు జరిపి నేను మిగతా విషయాలు మాట్లాడుతూ అంటుండే. మరి ఎందుకు ఈరోజు పార్లమెంట్లో కూర్చొని ఉన్నాడు కదా, కనబడతలేదా? అంటే ఏదో తప్పుడు ప్రచారాలు జరిగినంత మాత్రం అవి నిజాలని నమ్మొద్దు. నిజాలను కూడా నిజాలు ఏవో తెర మీద రియాలిటీలో కనబడ్డ రోజే కనబడతాయి. అవన్నిటిని నేను నమ్మను కూడా, నమ్మను, నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడి కౌశిక్ పోయి కూడా 2-3 ఏళ్ళు అవుతుంది. మరి అట్లాంటి సొంత తమ్ముడే పోయాడు, శిష్యుడు పోవడం పెద్ద గొప్ప. రాజకీయం ఎవరిది వాళ్ళకి. నేను కొన్ని రాజకీయ ఇప్పుడు అట్లా ఎందుకు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో లేడా? ఇప్పుడు అదే వెంకటరెడ్డి కాంగ్రెస్లో లేడా? ఎవరి సొంతం వాళ్ళది, ఎవరి ఎస్టాబ్లిషన్ వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. రాజకీయాల్లో బంధుప్రీతి లేదు, రాజకీయాల్లో అసలు ఎన్నో ఉంటాయి. ఎథిక్స్ అనేది చాలా మటుకు తక్కువనే ఉంటాయి అని అంటారు, కానీ నేను అంటాను ఎథిక్స్ కూడా ఉంటాయి. కొన్ని మంది చేసినటువంటి నాన్ ఎథిక్స్కి అందరినీ కలపడానికి వీలు కూడా లేదు. అట్లా మనం చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలు అందరూ పెద్దలందరూ కలిసే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంతమంది అయితే మిస్ అవుతున్నారు. ఎవరది? జగ్గారెడ్డి కనిపించడం లేదు. ఆయన ఏమన్నా లొలి చేసిండా మీకు? అంటే నియోజకవర్గంలో వాళ్ళ పనులు చేస్తారు. జగ్గారెడ్డి కూడా అసంతృప్తి, పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు. అది ఎప్పుడుదో కథ, ఇప్పుడే వాడుతుంది, అది అయిపోయింది కథ, అది అయిపోయి జమాన్ అయింది. అదే రేవంత్ రెడ్డి కనిపిస్తలేడు కదా జగ్గారెడ్డి. ఎందుకు నియోజకవర్గంలో పని చేసుకుంటలేడా? చాలా మొన్న ఢిల్లీకి పోయి రాలేదా? అవును, పోయి వచ్చిండు. మరి అయిపోయింది. గాంధీ భవన్ కి అడుగు పెడతలేడు. ఎందుకు పెట్టలేదు? మొన్న వచ్చిపోయింది కదా ఈ మధ్య కాలంలో. అట్లా ఏం లేదు. చాలా మంది డౌట్స్ ఉన్నాయి అవన్నీ, అందుకే నేను అడుగుతున్నాను. జగ్గన్నతోనే అడగండి, జగ్గారెడ్డితో అడగండి. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను చెప్తున్నా, ఇప్పుడు నన్ను నమ్మకపోతే జగ్గన్నతో అడగండి అంటున్నా. నన్ను గుచ్చి ఎంత అడిగినా నాకున్న నిజాలే చెప్తాను. మీరు ఎక్స్ట్రా కూడా కల్పించి చెప్పమంటే నాతో కాదు, మీరు జగ్గారెడ్డిని అడగండి. అట్లా